కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కృష్ణపల్లి సలుగుపల్లిలో అదేవిధంగా బెజ్జూర్ మండలంలోని మాటిడిలో యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఊరేగింపులతో డ్యాన్సులతో ఉపన్యాసాలతో జేబీఎం నినాదాలతో మారుమోగింది. అనంతరం పూజా కార్యక్రమాలు పంచశీల జెండా ఆవిష్కరణ చేశారు. పలువురు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలంగాణ జావేద్ బెజ్జూర్ మాట్లాడుతూ ఉపన్యాసం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. మహనీయుల అడుగుజాడలలో యువత నడవాలని, అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి మోసపోవద్దని, భవిష్యత్తు తరాలకై హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించుకోవాలని, మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలుగా మార్చుకోవాలని అన్నారు. జయంతులు, వర్ధంతులు, జెండాలు, ఫోటో ఫోజులు కాదు, ఆయన ఆశయ సాధనకై పాటుపడాలని అంటూ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ అందరివాడు, కొందరివాడు కాదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మార్టిడిలో బెజ్జూర్ ఎస్ఐ కొట్టె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాత బాబాసాహెబ్ అంబావాడేకర్ 135వ జయంతి అంటే 34 సంవత్సరాలు ఇవాటికి పూర్తయినాయి. 1891లో ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినట్టుగా చరిత్రాధారాలు, ఆ తర్వాత ఆయన మహారాష్ట్రలో స్థిరపడ్డట్టుగా చెప్తుంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనమే ఎందుకు అసలు తాపత్రయపడాలి నాకు అర్థం అవ్వట్లేదు. అంబేద్కర్ మనకు మాత్రం ఇచ్చిండా అంటే అంబేద్కర్ మనకి ఇవ్వలే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, 41, 42 ఇవి రిజర్వేషన్లను తెలియపరుస్తాయి. ఈ రిజర్వేషన్లలో ఎక్కడ కూడా కానీ ఎవరిదైనా ఇంటికాడ ఒక డిన్నర్ అయితే ఆ ఇంటి మనిషికి మనం కొంచెం తెలిసిన వాళ్ళం ఉంటే మనం ఎక్కడ మూల కూర్చున్నా కానీ కొంచెం ఎక్కువ వడ్డిస్తాడు. కానీ అంబేద్కర్ మనకట్ట చేయలేదు. అంబేద్కర్ ఎవరికి చేసిండ్రు అంటే బీసీ వర్గాలకు చేసిండు. నిజంగా అంబేద్కర్ జయంతి వర్ధంతులు ఎవరైనా చేయాలంటే బీసీలు చేయాలి. ఇవాళ బీసీలు శూద్రులుగా ఉండే మనము అంటే ముస్లింలం కానీ ఎస్సీలం కానీ ఈ దేశంలో అసలు లెక్కలో లేము. లెక్కలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే 99 ఉపకులాలు ఉన్నటువంటి బీసీలు శూద్రులుగా ఉంటే వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలి, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి. వాళ్లకు మాత్రమే హక్కులు ముందు కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 వాళ్ళకు పొందుపరిస్తే అంటారు చూడు, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది